యువ సంగ్రామ సదస్సుకు సంబంధించి పర్మిషన్ ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదని చెప్పి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు శైలజ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు కూడా దాదాపు 15 రోజుల నుంచి అడుగుతున్నాం మేము పర్మిషన్ అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, సుధీర్ గారు. ఇప్పటి వరకు దాని మీద క్లారిటీ లేదు, నిరాకరించారు అని చెప్పి కూడా ఇండైరెక్ట్గా వినిపెడతా ఉన్నారు. ఏం చెప్తారు? ఇది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా భయాందోళనకు లోనయ్యి ఒకవేళ ఈ సభ పెడితే వాళ్ళకి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో, నిరుద్యోగులు అందరు కలిసి సమ్మె చేసి ఈరోజు నిరసన తెలిపితే వాళ్ళకు ప్రభుత్వం కూలిపోతుందో అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి ఈ సభను నిరాకరించాలి, ఈ ధర్నాను ఆపాలి ఎట్లనన్నా చేసని రేవంత్ రెడ్డి కుట్రమంతుడు. ఇది పచ్చగా చెప్పాలంటే ఈ నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు. ఈ సభ వల్ల వాళ్ళకి హాని జరుగుతుంది, ఈ సభ వల్ల వాళ్ళు చేసిన కుట్రలు బయటపడతాయి, వాళ్ళు నిరుద్యోగులకు చేసిన మోసం బయటపడుతుంది. కాబట్టి ఈ సభకు పర్మిషన్ ఇవ్వద్దని వాళ్ళు ఖచ్చితంగా అనుకున్నారు, కావాలని కుట్రలు చేస్తున్నారు. కానీ ఇన్ని కుట్రలు చేస్తే ఈ సభ మాత్రం ఆగదు. నిరుద్యోగులందరూ ఏకమైనరు, బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ ప్లేస్ ని ఎందుకు ఎంచుకున్నారు అసలు మీరు? సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఈ స్టేడియం నుంచే కదా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నిరుద్యోగులను మోసం చేసింది. మీకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం ఇస్తామని యువ డిక్లరేషన్ మీద హామీలు ఇచ్చిండ్రు కదా. మరి ఇక్కడ ఇచ్చిండ్రు కాబట్టి ఇక్కడే వేదిక ఏర్పాటు చేసినాము. ఈ వేదిక మీద నుంచే వాళ్లకు దొంగ హామీలు ఇచ్చి దొంగతనంగా వాళ్ళ ఓట్లతోనే గెలిచిండు. ఇదే ప్లేస్లో కాబట్టి ఇదే ప్లేస్లో మేము క్వశ్చన్ చేయడానికి ఇదే ప్లేస్ నుంచి యూత్ ఈరోజు యువకులు కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు విద్యార్థులకు కానీ మోసం జరిగింది ఇదే ప్లేస్లో. కాబట్టి మేము కావాలనే ఈ ప్లేస్ని ఎంచుకున్నాం. ఈ ప్లేస్ గురించి రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీకి తెలుసు, ఇక్కడనే మోసం చేసిండ్రు, ఈ మోసపోయింది ఇక్కడనే విద్యార్థులు యువకులు నిరుద్యోగులు. అంటే ఈ ప్లేస్లో ఎంచుకున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే హామీలు ఇచ్చారో అక్కడి నుంచే మీరు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పర్మిషన్ లేదు ఇప్పటి వరకు. అంటే మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతా ఉన్నారు? మీరు లీగల్గా ఏమైనా పోతున్నారా, లేదంటే ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది రిజెక్ట్ చేస్తే మరి పరిస్థితి ఏంది? నెక్స్ట్ కార్యాచరణ మా నాయకుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మా సుధీర్ రెడ్డి గారు అందరూ కలిసి ఇప్పుడు ఈ పర్మిషన్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం. కోర్టు ద్వారా కూడా మేము తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఇది ఆపకపోయినా ఇది మాత్రం సభ జరుగుతుంది ఖచ్చితంగా. రేవంత్ రెడ్డికి గుయ్యమన్నట్టు ఈరోజు చెప్తున్నా కదా, వాళ్ళ గాంధీ భవన్ బీటలు వారాలి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించడానికే మేము రెడీగా ఉన్నాము. యువకులు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంది. ఈరోజు కేటీఆర్ గారు వాళ్ళకు హామీలు నెరవేరిన దాకా మేము పోరాడుతూనే ఉంటాము. రేవంత్ రెడ్డి చెంప చెల్లు అనిపించి మేము ఈ సభ పెడతాము, నీవు ఎంతమందిని ఆపగలుగుతావు, ప్రజలను ఆపగలుగుతావా, రేపు వచ్చే 2 ఏళ్లలో వచ్చే ఎలక్షన్లలో నువ్వు ఆపగలుగుతావా ఓట్లు? ఇదే నిరుద్యోగులు ఓట్లు వేస్తేనే నువ్వు గద్దెకెక్కినావు రేవంత్ రెడ్డి. మళ్ళీ అదే నిరుద్యోగులు దించడానికి రెడీగా ఉన్నారు. దొంగ హామీలు ఇది ఈ భూమి సాక్షిగా, ఇక్కడున్న స్థలం సాక్షిగా వాళ్ళని మోసం చేసినావు. ఈ ఇండోర్ స్టేడియంలో నువ్వు చెప్పిన అబద్ధాలు, మోసపూరిత హామీలు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఒకసారి ఇస్తా అని చెప్పి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఏమి చేసినా ఎట్లా చేసినా కూడా ఖచ్చితంగా సభ నిర్వహిస్తాం. మొత్తం యువకులు ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని నిరుద్యోగులంతా కాసుకొని కూర్చున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిన్న కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలు అసలు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పలేదు మేము అని చెప్పి మాట్లాడుతున్నాం. సాక్ష్యం ఉంది, ఒకసారి అదే వీడియో బయట పెట్టుకొని చూడమను. బుద్ధి లేదు, కాంగ్రెస్ నాయకులకు సబ్జెక్టు లేదు, బుద్ధి లేని మొత్తం ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ నాయకులకే. ఈరోజు క్లియర్గా ఆ రోజు మేనిఫెస్టోలో కూడా ఉద్యోగస్తులకు నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పిండ్రు. ఆ మేనిఫెస్టోలో ఉన్న ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మా గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లను మాత్రమే వాళ్ళు మొత్తం పూర్తి చేసిండ్రు, అంతేగాని వాళ్ళు ఇచ్చింది మాత్రం ఏం లేదు. ఈరోజు శ్రీధర్ బాబు గారు ఒకసారి మీరు ఆ రోజు మాట్లాడిన ప్రియాంక గాంధీ మాట్లాడినవి ఒకసారి ఆ వీడియోలు చూడమని చెప్తున్నా. సబ్జెక్టు తెలియకపోతే మాట్లాడొద్దు, మీకు భయాందోళన గురవుతున్నారు. ఈరోజు ఇది సక్సెస్ అయితే అవమానం అవుతుంది, ప్రజలు తిరగబడుతున్నారు, పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రజలు బుద్ధి చెప్తారు అనే భయానికి ఈరోజు పర్మిషన్ ఇవ్వకుండా ఒక చూసారు కదా, ఫోన్ ఎత్తుతలేరు, కావాలని చేస్తున్నారు. అయినా సరే ఈ సభ ఆగదు, ఖచ్చితంగా ఈ సభ ఆగదు, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎట్లా ఉన్నది? ఏర్పాట్లన్నీ ఒక సవ్యంగా జరుగుతూ ఉన్నాయా? ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతుంది నవీన్. ఎందుకంటే రేపు 10 గంటలకు ఇక్కడ యువ సంగ్రామ సదస్సు జరుగుతుంది. ఎక్కడైతే ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియానికి వచ్చి మా పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని యువకులను తర్వాత నిరుద్యోగులను మభ్యపెట్టినటువంటి యొక్క ఈ ప్లేస్లోనే మేము ఇప్పుడు దాదాపు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు అయింది. 30 నెలలు అయినప్పటికీ కూడా సంవత్సరం లోపే ఈ యొక్క హామీలు అమలు చేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ
నిరుద్యోగులను ఏ రకంగా మోసం చేసిందని తిప్పికొట్టడానికి మా కేటీఆర్ యొక్క నాయకత్వంలో, మా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క సరూర్ నగర్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది యువకులతోటి నిరుద్యోగులతోటి సదస్సు నిర్వహిస్తున్నాము. అయితే ఈ సదస్సు నిర్వహించడానికి మేము ఒక 15 నెలల రోజుల కిందనే పర్మిషన్ కోసం అప్లై చేస్తే నేటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఈ యొక్క రాష్ట్ర ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఏవేవో కుంటు సాకులు చెప్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టామంటే సీసీ కెమెరాలు పెట్టాము. అదేవిధంగా మూత్రశాలలు మూత్రాలు కష్టం ఇబ్బంది కూడా అవి కూడా ప్రొవైడ్ చేశాము. తర్వాత అదేవిధంగా ఈ యొక్క అగ్గిమాపకకు సంబంధించినటువంటి యొక్క పర్మిషన్స్ అంటే ఆ పర్మిషన్స్ తీసుకొచ్చినాము. అన్ని పర్మిషన్ తీసుకొచ్చినప్పటికి కూడా నేటికి కూడా ఈ రోజు కూడా రేపు సదస్సు జరగబోతుంది, ఈ రోజు కూడా పర్మిషన్ ఇవ్వలేదంటే మరి బీఆర్ఎస్ పార్టీ చూసి మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భయపడుతుందో ఈ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది దానివల్ల తెలుస్తుంది. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు మా కేసీఆర్ గారు ఇందిరా పార్కులో ధర్నాలు చేసుకోవడానికి పర్మిషన్ లేకపోతే నువ్వు గగ్గోలు పెట్టినటువంటి వ్యక్తివి ఈరోజు మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? ఈరోజు అందులో ఆ ఇందిరా పార్క్ అంటే చాలా సిటీ యొక్క నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతము, కానీ ఈ సరూర్ నగర్ స్టేడియం అనేది చాలా రోడ్డుకు చాలా దూరంగా ఉంటుంది, ఎవరికి కూడా డిస్టర్బ్ కాదు. అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి దూరం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక సమావేశం మందిరంగా ఉన్నటువంటి ఇక ప్రాంతంలో మీరు పర్మిషన్లు ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి బాధ ఏంది? అంటే ఒకటే మీరు ఏంటంటే మీ ఒక ఉద్దేశం ఏంటంటే మీరు నిరుద్యోగులను నిలువున ముంచారు, మోసం చేశారు. ఎందుకంటే మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క నిరుద్యోగుల వల్ల తర్వాత విద్యార్థుల వల్ల తెలంగాణ వచ్చింది. ఒకవేళ ఈరోజు మోసం చేశారు కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారని భయంతో బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పర్మిషన్స్ చేయలేదు. మీకు ఒకవేళ భయమే లేకపోతే ఎందుకు ఇవ్వలేని అడుగుతా ఉన్నారు. మా కేసు పర్మిషన్ ఇవ్వలేదంటున్నాం, ఇంకో పక్క ఏర్పాట్లు అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి అని చెప్పి మరి ఎన్ని ఏర్పాట్లు చేసిందన్నా పర్మిషన్ లేకుండా కూడా పెడతారా? 100% అండి. మేము వచ్చిన పర్మిషన్స్ ఇవ్వకుండా వాళ్ళకు వచ్చినట్టు ఇబ్బంది ఏంది? మేమైనా ట్రాఫిక్ని డిస్టర్బ్ చేస్తున్నామా? అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు పెడుతున్నామా? ఒక దూరంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతం ఇది, రోడ్డుకు చాలా దూరం ఉన్న ప్రాంతంలో ఎలాంటి యొక్క శాంతి భద్రత విఘాతం కలగదు. అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది కలగదు. కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా నిన్ననే మా సుధిరెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు, మాకు వచ్చినా రాకున్నా మేము ఖచ్చితంగా ఇక్కడ సభ జరిపించి తీరుతాం సభను. ఎందుకంటే మీరు 2 లక్షలు ఇస్తున్నారు. కనీసం మా కేసీఆర్ గారు ఆ రోజు 2023లో ఎన్నికలు వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి యొక్క 60,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇక 2 రోజులు అయితే అపాయింట్మెంట్స్ ఇస్తారన్నటువంటి యొక్క రాత పరీక్ష అయిపోయింది, మెయిన్ పరీక్ష అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయేటికి అపాయింట్మెంట్స్ ఇద్దామని ఉద్దేశంతో ఎలక్షన్స్ రావడం అయిపోయినాయి. మీరు ఇచ్చింది 60,000 కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. మా కేసీఆర్ గారు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మీరు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తారని ఏ విధంగా ఇచ్చారు? అంటే ఈ రకంగా మీరు ఒక విద్యార్థులను తర్వాత ఈ నిరుద్యోగులనే కాకుండా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మీరు ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలుస్తారు. కాబట్టి ఆ భయం మీకు ఉన్నది కాబట్టి ఈరోజు పర్మిషన్స్ ఇవ్వలేదు. పర్మిషన్లు ఇచ్చినా ఎక్కువ ఖచ్చితంగా ఇక్కడ సభ జరిపించడం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్గా నిరుద్యోగులందరూ ఎక్కడ రోడ్లు ఎక్కినా కూడా ఇప్పటికే రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, వాళ్ళని నిర్బంధించి నిన్నటి చూసినాం దిల్చుకున్నారా వాళ్ళ మీద లాఠీచార్జ్ జరిగింది. మరి రేపు కూడా పర్మిషన్ లేకుండా వాళ్ళు నిజంగా అంత ధైర్యం చేసి బయటకు వస్తారా అన్న ఆ పోలీసులకు భయపడే ఉన్న లోపలనే ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిన్న దిల్సుకు జరిగిన సంఘటన అనేది నిజంగా ఎంతంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ యొక్క నిరుద్యోగులను అక్కడ వాళ్ళ ప్రజలు అక్కడ సభ జరుపుకుంటూ ఉంటే వాళ్ళు నిన్న అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రకరకాలుగా వాళ్ళు విద్యార్థులను లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే మీరు లాఠీ చార్జ్ చేసేటువంటి యొక్క హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ యొక్క నిరసనను తెలియజేసేటువంటి హక్కు అందరి మీద ఉంటుంది. అదేవిధంగా మీరు నిరుద్యోగులకు ఏ విధంగా అయితే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, ఆ 2 లక్షలు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు మీ రాహుల్ గాంధీ గారు వచ్చాడు, చిక్కడపల్లికి వచ్చి ఆ వాగ్దానం చేశాడు. అశోక్ నగర్కి వచ్చి కూడా అక్కడ కూడా మీ రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఏం చేశారు, అక్కడ వాగ్దానం చేసి 2 లక్షలు ఇస్తున్నారు. ఇంతవరకు 2 లక్షలు ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి ఈ విధంగా నిరుద్యోగులను దారుణంగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగా
మీకు గుణపాఠం చెప్తాము. ఈరోజు రైతులను మోసం చేశావు, విద్యార్థులను మోసం చేశావు, అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేసినటువంటి వ్యక్తివి. నీకు పర్మిషన్ ఇవ్వడం వల్ల నీకు జరిగినటువంటి యొక్క భయం ఏందని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. 100% భయం నవీన్. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు భయం కాబట్టి పర్మిషన్స్ చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఖచ్చితంగా మీరు పర్మిషన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా మేము వచ్చే ఈ సభ జరిపించి తీరుతాము. ఖచ్చితంగా కేటీఆర్ నాయకత్వంలో మన అన్న సుధీర్ రెడ్డి గారి నాయకత్వం ఖచ్చితంగా సభ జరిపి తీరుతాము. ఇక్కడనే లక్షలాది మంది యొక్క ఈ నిరుద్యోగుల యొక్క నిరసనను ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తాను, సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఇప్పటి వరకు కూడా రేపు ప్రోగ్రామ్ అయితే ఇప్పటి వరకు కూడా పర్మిషన్లు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమనుకుంటా ఉన్నారు? అసలు ఎందుకోసం చేస్తూ ఉన్నారు? అంటే అధికారుల మీద రాజకీయ ఒత్తిడి ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి పొలిటికల్ ప్రెజర్ ఉన్నట్టుగా ఏర్పడుతూ ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే సరనవర్ స్టేడియంలో మీటింగ్ పెట్టుకున్నా కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే అధికారులు అంటే వాళ్ళు రాజకీయాలు ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తారు. కానీ ఈసారి మరి ఎందుకు అప్పుడు పనిచేసిన అధికారులు మరి ఈసారి ఎందుకో ఇవాళ ముఖ్యమంత్రి చెప్పినట్టు వినడం అనేది చాలా దుర్మార్గం. ఇది అన్యాయం, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ రోజు సివి ఆనంద్ గారు ఉన్నారు, ఇదే సుమతి గారు ఉన్నారు. మరి వీళ్ళు ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సభలకు పర్మిషన్ ఇచ్చిన వీళ్ళే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలు అన్న మాట మేము అనలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అరే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో లోపలనే యూత్ డిక్లరేషన్లోనే ఇదే సరూనగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీతో డిక్లేర్ చేయించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల ఇస్తామని చెప్పారు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు. విద్యాజ్యోతి పథకాన్ని ప్రారంభించి ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల రుణాలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ సరూనగర్ స్టేడియం వేదికనే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు ప్రకటించారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గాంధీల మాటకు విలువ ఉండదా? రాహుల్ గాంధీ మాటకు విలువ ఉండదు, ప్రియాంక గాంధీ మాటకు విలువ ఉండదా? ఎట్లా ఉండబోతా ఉన్నది మరి ముందస్తు అంటే యాక్షన్ ప్లాన్ ఏమైనా చేస్తూ ఉన్నారా? దీనికి సంబంధించి లీగల్గా ప్రొసీడ్ కావడం కావచ్చు, ఇంకా ఇతరత్ర ఖచ్చితంగా మా నాయకత్వం ఇప్పటికే హైకోర్టు లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇస్తారనే నమ్మకం మాకున్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న సమావేశం ఇది. గత నెల 30 తారీఖు రోజు కలెక్టర్ గారికి పర్మిషన్ పెట్టి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కలెక్టర్ గారికి పర్మిషన్ అప్లై చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు సూత్రప్రాయంగా పర్మిషన్ అంగీకరించారు కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మా పార్టీ నాయకులు ఇన్స్పెక్షన్ చేస్తుంటే వాళ్ళు సలహాలు ఇచ్చారు, చూసారు. సార్ ఇక్కడ ఇవి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇవి పెట్టుకోవచ్చు, ఇట్లా రోడ్ వేసుకోవచ్చు, విఐపి కోసం విఐపి కోసం ఇట్లా స్పెషల్ ఇట్లా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ప్రభుత్వ అనుమతి కనుక సూత్రప్రాయంగా అధికారుల అనుమతి కనుక లేకపోతే ఇట్లా టెంట్ వేసే వరకు 4 రోజులకి వెళ్ళి మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళు ఒప్పుకుంటేనే కదా. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇలా ఒక అడుగైనా పెట్టగలుగుతాం ఇలా స్టేడియంలో. కాబట్టి రాజకీయ ఒత్తిడి ఉంది కాబట్టి వాళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి చర్యలని తిప్పికొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నదా బీఆర్ఎస్? ఒకవేళ నిజంగా పర్మిషన్ ఇవ్వకుంటే రేపు సిచ్యువేషన్ ఎట్లా ఉండదు? 100% మాకు పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా కూడా ఈ సభను రేపు జరిపి తీరుతాం.